తెల్లవారుజాము నుంచి లక్ష్మమ్మ ఇంట్లో కనిపించట్లేదని ఇల్లంతా వెతికానమ్మా. ఎక్కడా తను లేదు. అదే విషయం ఇందాక విహారీ బాబుకి చెప్తే ఆయన లక్ష్మిని వెతకడానికి వెళ్ళాడు. కనక మహాలక్ష్మి ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళింది పిల్ల? చెప్పకుండా బయటికి వెళ్ళదు కదా వదినా. ఆహా అక్క, ఈ టోటల్ సీన్ కి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఎవరో తెలుసా? యమునా వదిన. నాకేం తెలియదు అంబిక. ఆపు నీ నటన. నిజం వదినా, లక్ష్మి గురించి నాకేం తెలీదు. రాత్రి కూడా ఆ పిల్లని నీ మెళ్ళో ఆ తాళి కట్టింది ఎవరో అని అడిగాను. నిన్న కూడా మీ అందరి ముందే కదా తనని నిలదీశాను. నీ వేషాలన్నీ నాకు తెలుసు. నీ శిష్యురాల్ని ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి కాపాడాలని తనని పొద్దున్నే పారిపోమని చెప్పుంటావు. అలా చెప్తే వదిలికేంటి లాభం అక్క? ఏమో, ఆమె ఏం స్కెచ్ వేసుకుందో ఎవరికి తెలుసు. చూడంబిక, నాకు లక్ష్మి జీవితం బాగుండాలని, తను మదన్ని చేసుకుంటే బాగుంటుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. లక్ష్మిని మదన్తో పెళ్లి కూడా ఒప్పించాను. అంత చేసిన నేను లక్ష్మిని పారిపోమ్మని ఎలా చెప్తాను? ఏమో, ఆ లక్ష్మితో నువ్వేం గూడుబుటాడి నడుపుతున్నావో ఎవరికేం తెలుసు? అమ్మా, ఖచ్చితంగా అదేదో పెద్ద ప్లానే వేసుంటుంది. దాన్ని అస్సలు వదలకూడదు. అది వేసే ప్లాన్లో స్కెచ్లు మీకింకా అర్థం కావట్లేదు. పైకి అమాయకంగా కనపడే కిలాడి అది. తన గురించి తెలియకుండా మాట్లాడుతంబిక. అసలు తను అమ్మా, ఆ నిజం చెప్పొద్దమ్మా. దాని గురించి మీకు తెలీదు పిన్ని. అసలు నాకు ఎవ్వరూ లేరని ఇంట్లోకి దూరింది. మదన్ని పెళ్లి చేసుకోటానికి సిద్ధపడింది. చివరికి తనకి పెళ్ళయిందని దాని తాళి చూస్తే కాని మనకి తెలియలేదు. అది ఎన్నెన్ని మాటలు చెప్పింది, ఎన్ని ట్విస్ట్లు ఇచ్చింది. ఇంకా మనకి తెలియని రహస్యాలు దాని జీవితంలో ఎన్నున్నాయో. సహస్ర, ఇలా మనం ఇంట్లోనే కూర్చునుంటే మదన్ జీవితం అన్యాయమైపోతుంది. పదపిన్ని, మనం కూడా లక్ష్మిని వెతుకుదాం. మదన్, నువ్వేం టెన్షన్ పడకు. ఆ లక్ష్మి ఎక్కడున్నా తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాం. అది దొరకాలి. దాని పని, దాని వెనకున్న వాళ్ళ పని అప్పుడు చెప్తాను.
నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు. మా అమ్మాయికి అల్లుడు గారికి సంతాన సాఫల్య వ్రతం చేయించాలి. అలాగేనమ్మా. మరి వ్రతానికి కావలసినవన్నీ సిద్ధం చేసుకున్నారా? సిద్ధం చేశాం పంతులు గారు. మరి మీ అమ్మాయి అల్లుడు గారు ఏరమ్మా? వాళ్ళు వస్తున్నారు పంతులు గారు. సరేనమ్మా, నేను వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఈలోగా మీ అమ్మాయిని అల్లుడు గారిని పిలవండి. అలాగే పంతులు గారు. ఏమయ్యా, అల్లుడు గారు అమ్మాయి వస్తారులేవే. అది కాదయ్యా, అమ్మాయి అల్లుడు గారు అసలు సఖ్యతగానే ఉన్నారా లేదా? అదేమేను మనమే. అల్లుడు గారు ఎంత మంచివారు. మన అమ్మాయి అల్లుడు గారిని ఎంత బాగా చూసుకుంటుంది. ఇదిగో, ఎవరి మీదైనా అనుమానపడు, మన అమ్మాయి అల్లుడు గారి మీద అస్సలు అనుమానపడకు. అది కాదయ్యా, ఇంతకు ముందు పూజ ఉందని అల్లుడు గారు ఒక్కళ్లే ముందొచ్చారు, అమ్మాయి మాత్రం రాలేదు. మనం ఫోన్ చేసినప్పుడు అల్లుడు గారు అమ్మాయి విడివిడిగా ఫోన్ మాట్లాడుతున్నారే కానీ ఇద్దరూ కలిసి ఒక్కసారైనా ఫోన్ మాట్లాడలేదు. అందుకే నాకు అలా అనిపించింది. ఇంకా నీ అనుమానాలన్నీ కట్టిపెట్టు. అల్లుడు గారు అమ్మాయి బాగున్నారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవు. పద. కనక మహాలక్ష్మి ఎక్కడున్నావు? పెళ్ళైన విషయం ఎందుకు దాచావే? ఈ తాళిని ఎందుకు దాచావు? ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంది? నిజం చెప్పే అవకాశం ఉన్నా నువ్వు నా కోసం మౌనంగా ఉన్నావు. నువ్వు నాకు సాయంగా నిలిచావు, నువ్వు నా కోసం త్యాగం చేశావు. కానీ నేను నీకు అసలు ఏ న్యాయం చేయలేకపోయాను. కనక మహాలక్ష్మి, ఇప్పుడిప్పుడే నువ్వంటే ఏంటో తెలుసుకుంటున్నాను, నిన్ను అర్థం చేసుకుంటున్నాను, నన్ను నేను మార్చుకుంటున్నాను. అంతలోనే నువ్వు నాకు దూరం అయిపోతుంటే ఎలా కనక మహాలక్ష్మి? నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నాకు తెలుసు. దయచేసి నువ్వు నాకు ఒక్కసారి కనిపించు, దయచేసి కనిపించు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. తెలియని ప్రయాణం ఎందుకు మొదలుపెట్టావు? కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేక. నీ దగ్గర ఆ ప్రశ్నలకి సమాధానాలు లేవా? ఉన్నాయి, కానీ ఆ సమాధానం నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? ఆ నిజాన్ని నాలోనే ఉంచుకుంటే ఆ బాధ నా ఒక్కదాంతే. అదే నిజం చెప్పేస్తే 2 కుటుంబాలు విడిపోతాయి. నాకు ఆశ్రయం ఇచ్చిన యమనమ్మ గారు ఒక మంచి ఆశయంతో 2 కుటుంబాల్ని కలపాలనుకున్న విహారీ గారు ఇద్దరు బాధపడతారు. అలా జరగడం నాకిష్టం లేదు. మరేం చేస్తావు? ఇటు నుంచి ఇటే తిరిగి ఊరు వెళ్ళిపోతావా? వెళ్ళలేను. వెళ్తే మా నాన్నగారు బ్రతకరు. మరేం చేస్తావు? విహారీ గారిని అంత ప్రేమించావు కదా, ఏదో ఒక పరిష్కారం వెతకాలి కదా. విహారీ గారిని ప్రేమించాను, కానీ ఆ ప్రేమ నాలో ఉంటుంది, నాలోనే ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే. చావాలని నిశ్చయించుకున్నావు.
కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, గతము కథ గగనమున నిలిచే కలత మది హృదయమున కొలిచే పొగలవలె పగలు చలరేగే పొంది కగ పొందవలె బలమే గాయమే కనక మహాలక్ష్మి, సత్వరమే సాధనే సర్వదా ధ్యేయముయే శ్వాసగాడనే గుండెలో జ్ఞాపకం ఏ విధి చేరెను నెంగిలో కనక మహాలక్ష్మి, లక్ష్మి, 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 లే లక్ష్మి, కనక మహాలక్ష్మి లే ఒకసారి, లే లే లక్ష్మి, కనక మహాలక్ష్మి నువ్వు బ్రతకాలి, నువ్వు చావకూడదు కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి ప్లీజ్ నాతో మాట్లాడు. కనక మహాలక్ష్మి లే, కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, నన్నెందుకు బతికించారు విహారి గారు? చావుతో ఏమైనా సమస్యలన్నీ పరిష్కారాలు అయిపోతాయా? అయితే ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు, ఇన్ని రోజులు మనం ఎందుకు భరించాలి? అరే ఇన్ని కన్నీళ్లు మనకెందుకు ఇంకా? నీ పాటికి నువ్వు వచ్చి చెరువులో దూకి చచ్చిపోతే అసలు నీ వాళ్ళకి నేనేమని సమాధానం చెప్పాలి? ముఖ్యంగా నాకు నేనేం చెప్పుకోవాలి? ఈ సమస్యకి కారణమైన నేనేమైపోవాలి? జరిగిన పొరపాటు ప్రకాష్ గడ్ వల్లే అయినా నీ జీవితానికి నా వల్ల అన్యాయం జరిగిందని నేను ఎంతో బాధని మోస్తున్నాను తెలుసా?
నువ్వు చచ్చిపోతే నేను ప్రశాంతంగా ఒక్క క్షణం ఉండగలనా? అసలు నేను ప్రాణాలతో బ్రతకగలనా? విహారీ గారు అలా అనద్దు. మీరు బ్రతకాలి, నిండు 100 ఏళ్ళు సంతోషంగా బతకాలి. ఎలా? నీ చావు నాకు సంతోషం ఎలా అవుతుంది? నీకు న్యాయం చేసి మరో జీవితాన్ని ఇవ్వాలని ఆలోచించేవాడిని. నీ జీవితం ఇలా అర్ధాంతరంగా ఆగిపోతే అసలు నా జీవితానికి ఏమైనా అర్థం ఉంటుందా? అన్యాయం అయిపోతున్నా నీ జీవితానికి ఒక దారి చూపించాలని మదర్ని పెళ్లి చేసుకోమని అడిగాను. కానీ నీకు మదర్ అంటే ఇష్టమా లేదా అని కనీసం నేను అడగలేకపోయాను. చూడు, నువ్వు మదంతో పెళ్ళైతే కొంచెం కష్టమైనా సర్దుకుంటావు, నీ ఫ్యూచర్ బాగుంటుందని నేను ఆలోచించాను. కానీ అసలు నీకు వేరే బంధమే వద్దని అసలు నేను గుర్తించలేకపోయాను. నీ కన్నీళ్ళన్నీ చూసి ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టాలకి వీటన్నిటికీ ఇది చివరి కన్నీళ్ళని భావించాను. కానీ ఆ బాధ వెనక కారణాన్ని నేను మాట్లాడలేకపోయాను కనక మహాలక్ష్మి. అసలు నా సమస్య నేను నీతో చెప్పుకోలేకపోయాను. ఈ సమస్యలో తప్పు నాదే. మీ తప్పేముంది విహారీ గారు? ఎప్పుడు నా కుటుంబం, నా వాళ్ళు, మా అమ్మ పరువు, మా నాన్నమ్మకిచ్చిన మాట, మా అత్తయ్య పంతం, నేనెప్పుడు వీటి గురించి ఆలోచించాను. కానీ నీ గురించి, నీ బాధ గురించి, అసలు మన బంధం గురించి, అసలు నీ ఇష్టం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అంటే నాది స్వార్థమే కదా? మీకు స్వార్థం ఎక్కడుంది విహారీ గారు? ఉంది, స్వార్థమే ఉంది. నాని ఆలోచించడమే స్వార్థమే కదా? కానీ నువ్వు నాలా ఆలోచించలేదు. అసలు నీలో ఆ స్వార్థమే లేదు కదా? ఉంటే మన బంధానికి ఈ పాటికే ఓ పరిష్కారం దొరికేదేమో. నీ మంచితనం త్యాగం వైపు నడిపించింది. అందుకే నువ్వు ప్రాణాల్ని కూడా లెక్క చేయలేదు. కానీ నా స్వార్థం నా కళ్ళు మూసుకునేలా చేసింది. ఆలోచించే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. అందుకే మన బంధాన్ని నేను గుర్తించలేకపోయాను. నీలో ఉన్న ఇష్టాన్ని నేను గమనించలేకపోయాను. నీకెంత అన్యాయం చేస్తున్నానని మొన్న నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడే నాకు అర్థమైంది. మనిషి అహం నిజాన్ని తొందరగా నమ్మనివ్వదు. మనిషిలో మూర్ఖత్వం నిజాన్ని తెలిసిన మాట్లాడనివ్వదు. మనిషి అమాయకత్వం అసలు నిజాన్నే గుర్తించదు. నాలో అహం, మూర్ఖత్వం, అమాయకత్వం అన్నీ ఉన్నాయి కనక మహాలక్ష్మి. అందుకే ఒక సత్యం బోధపడడానికి నాకు ఇదిగో ఇంత సమయం పట్టింది. ఆ సత్యాన్ని అంగీకరించి నేను నీ ముందుకొచ్చే లోపు నువ్వు దూరం అయితే నా పరిస్థితి ఏంటి కనక మహాలక్ష్మి? నా గురించి నువ్వు ఒక్కసారైనా ఆలోచించలేదా? ఏంటి నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదా? ఏ సమస్య గురించి భయపడుతున్నామో, మనం ఏ సమస్య నుంచి దూరంగా పారిపోవాలనుకుంటున్నామో, ఏ సమస్యని మన జీవితాల్లో లేకుండా చెయ్యాలని చూసామో ఆ సమస్య నీ మెడలో నేను కట్టిన తాళి. ఆ తాళికి అండగా నేను నిలబడ్డమే ఈ సమస్యకి పరిష్కారం.